రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి. వాక్యం విని గ్రహించి వాక్యానుసారము జీవించులాగున ఇక్కడున్న మేమందరిపై, మా అందరిపై మీ కృపను కుమ్మరించండి. నూటికి నూరుగా ఉండి మీరే మాట్లాడండి. జీవము గల మాటలు ప్రకటించబడుతూ ఆ మాటలన్నీ విని నాయన ప్రజలు జీవించబడ్డకు నీ కృపను అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఒక చక్కటి మాట ఉంది. రెండో భాగాన్ని చూడండి. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఆమేన్. కృపావరమైతే అంటే దేవుని కృప వరముగా నరుల మీదకి ఎలా వచ్చిందట? మనము చేసిన అనేకమైన అపరాధములన్నిటినీ కూడా తొలగించి మనుషుల్ని నీతిమంతులుగా తీర్చుటకు కారణమైంది. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. గుండూరు రాజపల్లిలో ఈ కృపావరం కారణమయ్యాడు. నరుల యొక్క పాపములన్నిటి విషయంలో మరి ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన చేయుటకు, అది కృపా వరము అంటే దేవుని చేత ఇవ్వబడ్డ, ఒక కృప చేత ఇవ్వబడ్డ వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కదండి. మీ ఊరికి మీ అయ్యగారు ఇవ్వబడ్డ ఒక బహుమానం, ఆటలు కాదండి. కృపావరం అనే అయ్యగారు గుండవరాజుపల్లికి మీకు ఇవ్వబడ్డ ఒక బహుమానం. మీ వేదన కోసం, మీ బాధ కోసం, మీ సమస్యల కోసం, మీ వ్యాధుల కోసం, మీ కుటుంబ క్షేమాల కోసం, మీ పిల్లల బాగోగుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసుకుని పల్లెటూరులో, ఈ ప్రాంతంలో, తన సొంత కుగ్రామంలో మరి ఎన్నో సమస్యలకు, ఎన్నో కరువు కాటకాలకు, ఎన్నో వేదన బాధలకు, ఎన్నో దుఃఖము నిట్టూర్పులకు ఓర్చి మరి ఈ రీతిగా ఆయన మీకోసం ఈ గ్రామంలో ఉండడం అన్నది దేవుడిచ్చిన గొప్ప సౌభాగ్యం. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజుల్లో బతుకు తెరువు కోసం పట్టణాలకు బయలుదేరుతా ఉంటారు. బతుకు తెరువు కోసం పెద్ద పెద్ద నగరాలకు బయలుదేరుతూ ఉంటారు. మరి పల్లెటూర్లలో ఉండి పరిచర్య చేయడం అనేది సమర్పణ. అది కేవలం సమర్పణ. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్న అంత ఉన్నతమైన భాగ్యమును ఆయన ఏం చేసుకున్నాడు? విడిచిపెట్టుకొని తన తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదికి అల్పమైన ఈ లోకంలో వచ్చి ఎవరి మధ్యలో జన్మించాడు? పేద వడ్లవాని ఇంట్లో ఆయన జన్మించి కదా ఎవరి మధ్యలో సంచరించాడు? దొంగలతోనూ, వ్యభిచారులతోనూ, వెలివేయబడ్డ వారితోనూ, తృణీకరించబడ్డ వారితోనూ యేసయ్య సేవ చేస్తా ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, ఏవయా బోధకుడా, నువ్వేం ప్రవక్తవయా, వాళ్ళ మధ్యలోకి పోయి వాళ్ళతో కూర్చొని తింటావేంటి? ఆ దొంగలతోనూ, ఆ వ్యభిచారులతోనూ, అటు అబద్ధికులతోనూ, అటు మోసగాళ్ళతోనూ వారి మధ్యలో ఉంటావేంటి అని అంటే యేసయ్య ఏమన్నాడండి? ఏమన్నాడు? నేను పాపులనే పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాదు. ఆ తగ్గింపు, సేవ చేయాలంటే ఆ తగ్గింపు కావాలి. ఆ తగ్గింపు మీకు శిలువ సహవాసంలో కనబడుతుంది, శిలువ సహవాసంలో ఉన్న సేవకుల్లో కనబడుతుంది. బతుకు తెరువు కోసము, జీవనోపాధి కోసము మరి బైబిల్ పట్టిన వాళ్ళు కాదండి. బతకడానికి బైబిల్ పట్టిన వాళ్ళు కాదు. చేతుల్లో ఎంతో నైపుణ్యమైన పని ఉండి, విద్య ఉండి, అన్ని రకాల సంపాదించుకోవడానికి యోగ్యత ఉండి కూడా ప్రభు కోసం తుచ్చమైన వాటిగా పక్కన పెట్టి కేవలం ఆత్మల్ని
సంపాదించడమే ధ్యేయమని దేవుడిచ్చిన పిలుపుకు లోబడి మరి ఈ రీతిగా దేవుని యొక్క పరిచర్య చేయడం దేవుని యొక్క కృపావరం. అందుకే 16వ వచనం అంటుంది, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినది, మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయ. మరి అట్టి నీతి మార్గంలో మనం ఉన్నామా? ఈరోజు మనల్ని మనం ఏం పరీక్షించుకోవాలి చెప్పండి. దేవుడైతే మనందరినీ నీతి మార్గములో ఉంచి మనల్ని దీవించడానికి, రక్షించడానికి మన తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు, అందుకోసం ఆయన శిలువ వేయబడ్డాడు. మరి అట్టి నీతి మార్గములో మనం ఉంటున్నామా? ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడుదో పాత బుక్ కదా ఈ బైబిల్లో ఉన్నాయన్నీ నిజమేనా? ఇంటర్నెట్ లో ఉన్నాయే నిజం అనుకుంటారు. ఇప్పుడు ఫోన్లో ఏది కొడితే అది వస్తుంది కదండి. దీంట్లో వచ్చిందే నిజం అనుకుంటున్నారు. ఇది ఎప్పుడుదో పాత బుక్ కదా, ఇది రాసినోడి పేరు సరిగా తెలియదు, ఊరు సరిగా లేదు. మరి దీని క్రెడిబిలిటీ ఏంటి? దీంట్లో ఉన్నదంతా నిజమేనా, సత్యమేనా? ఇది ఎప్పుడు పుట్టిందండి మొబైల్? ఎన్ని రోజుల క్రితం పుట్టింది? మీ నాయన పుట్టినప్పుడు పుట్టిందా? కాదు, లేదు కదా. అంటే నీ పుట్టుకతో పుట్టిన ఈ మొబైల్లో ఉన్న విషయాన్ని నమ్ముతావు కానీ మీ నాయనల కన్నా నాయన తాతల తాత ముత్తాత నీ జేజమ్మల తాత నరుడు నేటికి భూమి మీద పుట్టి 6000 సంవత్సరాలు గతించున్నది. అతి ప్రాచీన గ్రంథమైన బైబిల్ అంటే ఎంత పెద్ద తాత అండి, ఎంత సీనియర్ అయి ఉండాలి. అవునా? మన ఇంట్లో మనకు తెలియని ముచ్చట్లన్నీ మన తాత చెప్తాడా? తెలియదు. ఒక్క ఫంక్షన్ చేయడానికి తల ప్రాణం తగ్గుతుంది, గడగడలాడిపోతావు. మీ తాతను అడుగు ఎన్ని ఫంక్షన్లు చేసిండో చెప్తాడు. మీ నాయన చేసిండు ఫంక్షన్, మీ నాయన యొక్క అన్నం చేసిండు, పెద్ద నాయన చేసిండు, చిన్న ఆయన చేసిండు, మేనత్తం చేసిండు. అవునా? ఇన్ని ఫంక్షన్లు వాళ్ళు చేశారు. అనుభవాలు చెప్తారు వాళ్ళు. కాబట్టి అనుభవజ్ఞుడు, ప్రాచీన పురుషుడు ఏది బోధిస్తాడో దాని క్రెడిబిలిటీ గొప్పది. బైబిల్ మనకు బోధించిన క్రెడిబిలిటీ గొప్పది ప్రియులారా. బైబిల్ నీతిని గురించి బోధిస్తుంది. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయనను అనుసరించిన బిడ్డలు కూడా నీతి మార్గంలోనే ఉండాలి. ఎవరైతే ఆ మాటను వింటారో, విధేయులైతారో వారు దీవించబడతారు. చూడండి, దేవుని దీవెన ఎంత గొప్పది. దేవుని మాటకు లోబడ్డవారు. మనం ఈరోజు నీతి మార్గంలో ఉన్నామా నేర్చుకుంటున్నాం. అందరు చెప్పాలి, ఏం నేర్చుకుంటున్నా? మనల్ని మనం చెక్ చేసుకుంటున్నాం. నీతి మార్గంలో ఉన్నవాడు దీవించబడతాడట. 6000 సంవత్సరాల క్రితం దేవుడు ఏదేను తోటలో ఆదాము అమలు సృజించిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన వారిని ఈ విధంగా దీవించాడు. ఏ రీతిగా? మీరు ఫలించి, చెప్పండి, మీరు ఫలించి, ఆడుందిగా చదవండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఇది ఆశీర్వాదం. దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడైన దేవుని మార్గంలో నీవు నడిస్తే ఇది ఆశీర్వాదాన్ని పొందుకుంటా. ఆయన నరులను సృజించిన తర్వాత నరులందరికీ ఇవ్వబడ్డ ఆశీర్వాదం నీ ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. విత్తనం నాటావు, పంట కోయాలి, ఫలించాలి. పునాది వేసావు, ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశం చేయాలి, ఫలించాలి. పెళ్ళైంది, గర్భఫలం అందాలి, ఫలించాలి. డిగ్రీ దాకా చదువుకున్నావు, ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి, ఫలించాలి. ఉద్యోగం సంపాదించావు, నీకు తగు కాలంలో వివాహం కావాలి, ఫలించాలి. ఫలించడం అంటే ఇది. ఫలించడం ఆశీర్వాదం. అది ఎవరికి సాధ్యం? దేవుని మాటకు లోబడ్డ వారికి సాధ్యం. ఫలించకపోతే ఏమవుతుందట? ఆశీర్వాదం కాస్త శాపంగా మారుతుంది. ఏదేను తోటలో ఏ పండైతే వద్దన్నాడు. ఆజ్ఞలు ఎన్నున్నాయండి ఏదేను తోటలో? ఒకే ఒక ఆజ్ఞ కదా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నన్ని 615 ఆజ్ఞలు అయితే లేవుగా. అప్పుడున్నది ఒకే ఒక్క ఆజ్ఞ. ఏందా ఆజ్ఞ?
ఈ చెట్టు పండు అన్ని తిను, ఎన్ని ఉన్నాయో అన్ని తిను, చేతనైనంత దూరం ప్రయాణం చేయి, ఎక్కడికి పోతావు అక్కడికి పో, ఏం తింటావో అది తిను, ఏది నచ్చిందో అది తిను, ముచ్చట పడిందెల్లా తిను, సంతోషంగా బతుకు. నీవు నీ భార్య అయినా అమ్మతో కలిసి ఏదోనంతా కూడా రాజ్యము చేయండి, చక్కగా వాటికి పేర్లు పెట్టండి. ఈ చెట్టుకు యాపిల్ అని పెట్టినామంటే అది యాపిలే, ఈ రోజు యాపిల్ అని తింటున్నాం మనం. ఈ చెట్టుకు గ్రేప్స్ ద్రాక్ష అని పెట్టిందంటే అది ద్రాక్షనే, ఆ రోజు ఆదాం పెట్టిన పేరే ఈ రోజు మనము పలుకుతూ ఉన్నా. అనుభవించండి అని అన్ని చెప్తే అంత గొప్ప ఆశీర్వాదానికి విధేయత చూపించక అవిధేయులైనందున, అవిధేయులు అంటే మాట విననందున ఏం జరిగిందంటే ఆశీర్వాదానికి బదులుగా ఏమొచ్చింది? శాపం వచ్చింది. అందుకే ఆదికాండం మరి 3వ అధ్యాయం 17వ వచనంలో నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఆశీర్వాదానికి బదులుగా ఇప్పుడు నరులు ఏం తెచ్చుకున్నారు అంటే మనం నీతి మార్గంలో ఉంటే ఆశీర్వదించబడతాం. క్లియర్? ఈరోజు మన టాపిక్ ఏంటి? మనము నీతి మార్గంలో ఉన్నామా అని పరీక్షించుకోవాలి. నీతి మార్గంలో ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు, నీతి మార్గం స్లిప్ అయిన వాడు అంటే ఏదైతే దేవుడు చెప్పిన దానికే విధేయుడు కాలేదు, మాట వినలేదు, వాడేమైపోయాడండి? లోబడిపోయి శాపగ్రస్తుడుగా మారాడు. చివరికి నీతి మార్గంలో ఉన్న వాళ్ళు దీర్ఘాయుష్య చేత దీవించబడ్డారు. ఆ రోజుల్లో ఒక్కొక్కరు ఎంతకాలం బతికారో తెలుసా? అందరూ 900 ఏళ్ళ పైనే బతికారు. ఆయుష్ ఎంత అనుకున్నావు? మనలాగా 70-80 ఏళ్ళు అనుకున్నావు ఏంటి? అప్పుడు ఆయుష్ ఎంత ఉందనుకున్నావు? ఒక్కొక్కరికి 900 ఏళ్ళ పైనే. అంటే దేవుడు కనీసం 1000 ఏళ్ళ ఆయుష్ నరులకు ఇచ్చినాడు. 1000 ఏళ్ళ తర్వాత మట్టిగా కలిసి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ 1000 ఏళ్ళ భూమి మీద ఏం చేయాలి? ఈ 1000 ఏళ్లలో నరుడు తన సృష్టికర్తను తెలుసుకోవాలి. ఆ తన సృష్టికర్తను నమ్మి, సృష్టికర్త నీతిమంతుడు కాబట్టి ఆ నీతి మార్గంలో దేవునికి విధేయుడై బ్రతకాలి. ఆ 1000 ఏళ్ల తర్వాత ఈ నరుడు మరలా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నది ప్రణాళిక. 1000 ఏళ్ల ఆయుష్, అప్పుడే ఆయుష్ దీర్ఘాయుష్. పాపము చేసినందుగా ఎవడు 1000కి చేరలే. 930 ఏళ్లకే మొదటి నరుడైన ఆదామును తీసేసుకున్నాడు. ఆయుష్ చూసారా? ఆదాము 930 ఏళ్ళు బతికాడు. అలా 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 ఆయుష్ పడుకుంటూ వచ్చింది చూడండి. దేవుని నమ్మని వాడు, దేవునికి అవిధేయులైన వాడు చిన్నగా అవిధేయత ద్వారా ఆయుష్ ఎక్కడికి పోయిందండి? తగ్గుకుంటా ఏడికి వెళ్ళిపోయింది చూడండి. కీర్తన గ్రంథం వచ్చేటప్పటికి 90వ కీర్తన 10వ వచనంలో మోషే రాసిన కీర్తన ఆయన అంటాడు, మోషేనే 120 ఏళ్ళు బతికాడు. 930 ఏళ్ళు 950 ఏళ్ళు బతికిన వాళ్ళ ఆయుష్ ఎక్కడికి వచ్చింది? 120 సంవత్సరాలకు పడిపోయింది. ఆ లిస్టు కూడా చూడండి ఎలా పడిపోయింది అనేది. 800, 438, 200, 178. అబ్రహామే 175 ఏళ్ళు బతికాడు. మోషే 120 ఏళ్ళు బతికాడు. చివరికి నేటి కాలంలో కీర్తన గ్రంథంలో మోషే బయలుపరిచాడు, నరుడి యొక్క ఆయువు ఎంత అయిందట? 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఇప్పుడు నరుల యొక్క ఆయుష్ అంటే దీర్ఘాయుష్ అనే ఆశీర్వాదం ఇప్పుడు ఏమైందండి? అల్పాయుష్ అనే శాపంగా మార్చబడ్డది. మళ్ళీ అదే వచనంలో ఆయన అంటాడు, ఆయనను ఆ జీవితం, ఆ ఆయుష్ యొక్క ఫలము ఆయాసము ప్రయాసమే. అంతే కదా? 50 ఏళ్ళు దాటినాయంటే ఒకటే నొప్పులు, నాట్లేసి వచ్చిందంటే నొప్పులు, గట్టి పని చేసిందంటే నొప్పులు, నడువు నొప్పులు, ఏళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆయాసము ప్రయాసమే. నీతి మార్గములో ఉన్నవాడేమో ఎలా దీవించబడ్డాడు? ఆశీర్వాదము చేత దీవించబడ్డాడు, దీర్ఘాయుష్య చేత దీవించబడ్డాడు. అవిధేయతలోకి వచ్చేటప్పటికి ఆశీర్వాదం కాస్త శాపమైంది, దీర్ఘాయుష్యు కాస్త అల్పాయుష్యుగా మారింది. అంతేకాదు నీతి మార్గములో ఉన్న వాళ్ళందరూ కూడా బలవంతులుగా ఉన్నారు. ఒక్కో కాలంలో
రకరకాల బలవంతులు ఉండేట భూమి మీద. నరుడి యొక్క బలం ఎంత గొప్పది అంటే, ఏ పనిముట్లు లేకుండా నోవాహు అంత పెద్ద ఓడను కట్టాడంటే నోవాహు యొక్క బలం ఎలాంటిదండి? ఆలోచన చేయండి. ఏ పనిముట్లు లేవు అప్పుడు, ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీ లేవు, ఇంత పెద్ద ఎక్విప్మెంట్ లేదు, పెద్ద పెద్ద సామీలు లేవు, పెద్ద పెద్ద రంపాలు లేవు, పెద్ద పెద్ద పనిముట్లు లేవు. మరి నోవాహు ఎలా చెట్లు నరికాడు? ఎలా అంత పెద్ద ఓడ కట్టాడు? అసలు ఎంత బలం ఉండి? నోవాహుకి ఎంతమంది సహకరించారంటే ఓడ కట్టడానికి? ఎంతమంది చెప్పండి, ఎంతమంది సహకరించారు? నోవాహు యొక్క కుటుంబం అంతా ఎంతమంది ఓడలో చేరారు? మొత్తం ఎంతమంది? నోవాహు యొక్క భార్య, అవునా, 3 పిల్లలు, వారి 3 కోడళ్ళు, మొత్తం ఎంత? 8 మంది మాత్రమే. 8 మంది చేత ఒక ఓడ కట్టాడు. ఏ టెక్నాలజీ లేకుండా, అంటే ఎలాంటి బలము ఆ రోజుల్లో వారు కలిగి ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా భూమి మీద మరి కొంతమంది బలవంతులు వేరే వాళ్ళు కూడా, కొంతమంది ఆకాశవాసులు వచ్చి మరి భూమి మీద ఉన్న నరుల కుమార్తెను వివాహం చేసుకున్నప్పుడు నెఫీలీయులు అనే బలవంతులు వచ్చాడు. ఆ ఎత్తైన వాడు నెఫీలీయులు అన్నమాట, అందరికంటే పొడుగున్నవాడు. వాడి ఎత్తు 300 మూరలట. ఒక్కొక్కడి ఎత్తు 300 మూరలు. మీకెట్ట తెలుసండి 300 మూరలు అంటే? బైబిల్లోనే ఉంది. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, ఒక్కొక్కడు దేవదారు వృక్షమంతా ఎత్తును. మరి ఎంత బలం అట? వాళ్ళకు మామూలు బలం కాదు, సింధూర వృక్షమంతా బలమును. సింధూర వృక్షం అంటే ఓక్ ట్రీ, అంటే టేకు కర్ర అంత బలం. టేకు కర్ర అరిగిపోద్దా? చెరిగిపోద్దా? ఎంత బలమైన కర్ర కదండి. దేవదారు వృక్షం, సిడార్ ట్రీస్, వాటి యొక్క ఎత్తు. అంటే నోవాహు కాలములో, ఇప్పుడు నెఫిలీలు కదా, నోవాహు కాలములో అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడే సీడార్ ట్రీ, ఇప్పుడే దేవదారు వృక్షాలు 200 మూరల ఎత్తు ఇప్పుడే పెరుగుతున్నాయి ఈనాటి వాతావరణ పరిస్థితుల్లో. మరి ఆనాటి వాతావరణ పరిస్థితుల్లో 300 మూరలు ఒక లెక్క అండి. అంత ఎత్తుండిరి అంత రాయబడి ఉన్నది అక్కడ ఆ గ్రంథంలో. కాబట్టి నెఫిలీలు అంతంత పొడుగల, అంత బలాక్షులు, ఇంత రాక్షస స్వరూపులు మానవులతో జీవించుట అసాధ్యమని దేవుడు అందుకే జలప్రళయము ద్వారా నెఫిలీలు ఎలా పుట్టారట? దేవునికి అవిధేయులై ఆకాశవాసులు వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోగా చివరికి ఒక సంకర జాతి బయలుదేరి నరులకు పుట్టినోళ్ళుగా. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పను కానీ, అవిధేయత్వ ద్వారా బలం ఎలా తగ్గింది అంతవరకే నేను చెప్తా. అవిధేయత ద్వారా బలవంతులు ఏ రీతిగా భూమి మీద నుంచి పూర్తిగా నశించారు. దేవుడు ఒప్పుకోలే, అటు బలవంతులను ఒప్పుకోలే. ఆ ఎత్తైన వారు 300 మూరలు ఉన్నవారు నెఫిలీ. దాని తర్వాత వాళ్ళ బలం, అబ్రహాము కాలం నిమ్రోద్ అనేవాడు పుట్టాడు జలప్రలయం తర్వాత. వీడు పక్కన కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నవాడు నిమ్రోద్. నిమ్రోద్ కాలం వచ్చేటప్పటికి 30 మూరలు పొడిగే. నిమ్రోద్ యొక్క బలము 10 రెట్లు తగ్గిపోయింది. 30 మూరలు, 30 నుంచి 50 మూరలన్నీ కొన్ని హిబ్రూ బైబిల్స్లలో రాయబడి ఉన్నది. మరి 30 నుంచి 50 మూరల పొడుగు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత అబ్రహాము కాలంలో రెఫామీయులు, జాజీయులు, ఏమీయులు దరిదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితానికి వాళ్ళ బలం ఇంకా తగ్గింది. కానాను వేగు చూడడానికి పోయినప్పుడు, మోషే కానాను వేగు చూడడానికి పంపించినప్పుడు మరి 12 గోత్రాల వాళ్ళ నుంచి ఒక్కొక్క వేగు చూడడానికి పోతారు. వాటిలో పాటు కాలేబు మరియు యెహోషువాలు కూడా పోతారు కదండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనములో వాళ్ళు పోయినప్పుడు ఏమంటారంటే, వామ్మో చాలా పెద్ద పెద్ద వాళ్ళను మేము చూసాము, చాలా పొడుగర్లను మేము చూసాము, వారి ముందు మేము మిడతల వెంటుమి అంటారు. ఎవరా పొడుగర్లు అంటే వీళ్ళే, ఏమీయులు, రెఫామీయులు. ఆ రెఫరెన్స్లలో చదవండి, నేను ఇచ్చిన రెఫరెన్సెస్ బైబిల్ స్టడీ చేసుకోండి. వాళ్ళందరూ ఎవరనేది క్లియర్గా వాళ్ళ పేర్లతో సహా అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. మరి భాషాను రాజైన ఓగును నేను సంహరించాను అంటాడు కదా మోషే కాలంలో. భాషాను రాగైన ఓగును నేను సంహరించాను.
ఓగు ఎత్తు ఎంత అనేది కూడా బైబిల్లో ఉంది. 9 మూరల పొడగని. మూరలండి, అడుగులు కాదు, మూరలు. మూర అంటే అడుగున్నరతో సమానం కదా, ఒక అడుగున్నరతో సమానం. 9 మూరల అంటే దరిదాపు 12 అడుగుల ఎత్తు. ఇది ఈడ కింద చిన్నగా కనపడుతున్నారు కదా బుడతలులాగా, మిడతల్లాగా. ఈ మిడతలే ఎవరు? ఇజ్రాయేలీలు. అది ఎత్తులో ఉన్న పోలిక అక్కడ చూడండి. ఇట్టి బలవంతుల్ని మరి దేవుడు ఏ రీతిగా మరి బలహీనపరిచాడు. ఎందుకు బలహీనపరిచాడు? దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. ఈజిప్ట్ పిరమిడ్ల గురించి తెలవని వాళ్ళు ఎవరూ లేరు. 2500 సంవత్సరాల క్రీస్తు పూర్వం ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మించిన వాళ్ళు ఇలాంటి నెఫిలీయులే. వాళ్ళ ఎత్తుకు తగ్గట్టుగా నివాస సౌధాన్ని కట్టుకున్నారు. ఇక కాపురమే పెడదాం అనుకున్నారు భూమి మీద. అందుకే దేవుడు మెచ్చక దాన్ని ఏం చేశాడు? 2400 సంవత్సరంలో క్రీస్తు పూర్వం జల ప్రళయం ద్వారా నెఫీలీలను పూర్తిగా భూమి మీద నుండి కొట్టివేశాడు. జల ప్రళయం తర్వాత మరికొన్నిసార్లు ఆకాశవాసులు నరుల కుమార్తెలతో పోగా మళ్ళా సంకర జాతి వెలిగింది. ఆ సంకర జాతి నిమ్రోదు, రెఫేమీయులు, యమామీయులు, జాజీయులు, వీళ్ళందరూ కూడా ఆ సంకర జాతి. మరి దావీదు కాలంలోకి వచ్చినప్పటికీ కూడా ఒక గొలియాతు కనపడతాడు మనం కదా. గొలియాతు ఎన్ని మూరలు ఎత్తనుంది బైబిల్లో? 6 మూరల జానెడు. 6 మూరలు అంటే దరిదాపు 9 అడుగుల ఎత్తు, అంతే కదండి. 9 అడుగుల అంటే 10 అడుగుల ఎత్తు అనుకున్నాం. జానెడు అంటే 10 అడుగుల ఎత్తున్నవాడు గొలియాతును దావీదు జయించాడు. దావీదు కాలంలోనే అసలు భూమి మీద బలవంతులందరినీ కూడా క్లోజ్. అంటే 300 మూరల ఎత్తున్నవాడు ఇప్పుడు గొలియాతు కాలానికి వచ్చేటప్పటికి ఏ ఎత్తుకు వచ్చాడండి? 6 మూరల ఎత్తుకు. అంటే బలవంతులను దేవుని మాట విననందున అవిధేయత ద్వారా ఆశీర్వాదం కాస్త ఏమైంది? శాపంగా మారింది. వీళ్ళంతా జైన్స్ అంటారు వీటిని. దావీదు కాలంలో దావీదుకు 37 మంది శూరవీరులు ఉండేది. మొత్తం ఒక 4 గొలియాతుతో పాటు 4 అన్నదమ్ములు ఉంటారు గొలియాతుకు. అందరినీ పూర్తిగా భూమి మీద నుంచి నాశనం చేసినట్టుగా మరి యొక్క బైబిల్ రెఫరెన్సెస్ లో మనం చూడొచ్చు ప్రియులారా. మరి ఈ రీతిగా ఇది వీళ్ళ యొక్క ఎత్తు. వీళ్ళు నెఫిలీయులు కాదు, రెఫాయిమీలు, జాజీయులు, ఎమీమీయులు, తర్వాత గొలియాతు. ఈ చివర పొట్టిగా గింతంత 6 అడుగులు ఉన్నాడు చూసినావా, వీడు నరుడు అనమాట. ఇది మానవుడి యొక్క ఎత్తుతో వాళ్ళ ఎత్తును పోలిస్తే. అంటే బలవంతులు ఏమయ్యారు? ఇప్పుడు బలహీనులుగా మార్చబడ్డారు. నీతి మార్గమును అనుసరించడం ద్వారా మొదటిది ఆశీర్వాదం వచ్చింది, రెండవది ఏమొచ్చింది? దీర్ఘాయుష్ వచ్చింది, మూడవది ఏమొచ్చింది? బలము, బలవంతులు వచ్చారు. అవునా? నీతి మార్గము అనుసరించక అవిధేయులైనందున, దేవుని మాటను విననందున ఆశీర్వాదం బదులుగా శాపం తెచ్చుకున్నారు. అవునండి. దీర్ఘాయుష్కు బదులుగా అల్పాయుష్ను తెచ్చుకున్నారు. అవునా? బలమునకు బదులుగా బలహీనతలు. ఇప్పుడు అన్ని రోగాలు, వ్యాధులు, బాధలు, బలహీనతలన్నిటికీ ఉపవాసం ఉండండి అంటే అమ్మో మా చేత కాదండి, మా వల్ల కాదండి, షుగర్ వచ్చేసిందండి, బీపీ వచ్చేసిందండి. ఎట్టొచ్చింది బలహీనత? దేవుని మాట విననందున. దేవుని మాటకు లోబడి ఉపవాసం ఉండు, నీ షుగర్ నిన్నేం చేయదు. దేవుని మాట విని ఉపవాసంతో దేవుని సన్నిధిలో మోకాళ్ళు, నీ బీపీ నిన్నేం చేయదు, నీ గుండె జబ్బు నిన్నేం చేయదు, నీ క్యాన్సర్ జబ్బు నిన్నేం చేయదు. మన బలహీనతలే. మా అమ్మో నాకు చేత కాదు, నాకు చేత కాదనుకుంటే నీకు చేతగాని వాడిగానే ఉంటా. నేను క్రీస్తునందు బలవంతుణ్ణి అనుకో, నీ షుగర్, బీపీ ఇవన్నీ అసలు రోగాలే కాదు, కేవలం బలహీనతలు, మనుషుని యొక్క బలహీనతలు. ఇవన్నీ అవిధేయత వలన నరుల మీదకి వచ్చిన శాపాలు. మరి నీతి మార్గంలో నడుచుట ద్వారా మనకు కలిగే 4వ ఉపయోగం ఏంటంటే జ్ఞానం, దైవ జ్ఞానం. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7లో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఆమేన్. తెలివికి మూలం అది. దేవుని భయం భక్తి ఉంటే చాలండి. జ్ఞానం కోసం పెద్ద పెద్ద పుస్తకాలు చదవాల పనిలే, పెద్ద పెద్ద కాలేజీలకు పోవాల్సిన పనిలే. దేవుని భయభక్తులు ఉంటే ఏ పని ఎట్ట చేయాలో దేవుడే నేర్పిస్తాడు.
ప్రార్థన ఎట్లా చేయాలో దేవుడు నేర్పిస్తాడు, వాక్యం ఎట్లా చదవాలో దేవుడు నేర్పిస్తాడు, సువార్తకి ఎట్లా పోవాలో దేవుడు నేర్పిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. దేవుని మాట వినలేదనుకోండి, జ్ఞానం బదులుగా అజ్ఞానం వస్తుంది. అవునా? మనుషులు అనుకుంటారు భూమి మీద ఉన్న చదువులు చదివితే బాగా జ్ఞానార్జన చేయొచ్చు అనుకుంటాడు. అందుకే 14వ కీర్తనలో అన్నాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. చివరికి పుస్తకాలు చదివి ఏమంటాడో తెలుసా వీడు ఒకరోజు, బైబిల్లో ఎప్పుడో పిట్ట కథలయ్యా, నోవాహ్ ఎప్పుడోడు, అబ్రహాం ఎప్పుడోడో, యాడుండే దేవుడు ఉంటే ఇంత అన్యాయం జరుగుద్దా మనకి? మన కళ్ళ ముందు ఏం జరుగుతాయా? దేవుడే లేడు అంటే చివరికి వాడి చదువులు, వాడి డిగ్రీలు వాడికి ఏం నేర్పించాయండి? ఒక జ్ఞాని వాడు చదువుకోకుండా ముందే బాగుండేగా, చదువుకోక ముందంటే మంచిగా నాట్లకు పోయాడు, చక్కగా పొలం పనులు చేసుకున్నాడు, చక్కగా ప్రార్థనకు వచ్చాడు, దేవుని సన్నిధిలో మోకరించాడు. ఈరోజు చదువుకొని వాడేమయ్యాడని అజ్ఞానిగా, బుద్ధిహీనుడుగా మారాడు. అర్థమైందా? కాబట్టి యవనస్తులైన పిల్లలారా, కిజియా, మోసెస్, యవనస్తులు ఏం నేర్చుకోవాలా? మీరు లోబడడం నేర్చుకోవాలి. లోబడితే జ్ఞానము, దేవుని మాటకు విధేయత చూపడమే జ్ఞానం. బైబిల్ చదవండి, వచ్చాడు జ్ఞానం వస్తుంది. బైబిల్లో ఫిజిక్స్ ఉంది, న్యూటన్ సిద్ధాంతం ఉంది కదా, అరిస్టాటిల్ సిద్ధాంతాలు ఉన్నాయి. అవునా? ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఉన్నాయి, ఆర్యభట్ట కనిపెట్టిన జీరో ఉంది, పై ఫిజిక్స్ లో వాడే పై అనే సిద్ధాంతం ఉన్నది. బైబిల్లో లేదండి, బయాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ ఉంది. ఎన్నడన్నా యూత్ మీటింగ్ పెట్టండి, మొత్తం బైబిల్ ఉన్న థియరీలు మొత్తం చెప్తారు యవనస్తులు. బైబిల్లో బయాలజీ ఆడుందంటే రెఫరెన్స్ తో సహా చూపిస్తే నీకు బయాలజీ ఆడుందా? బైబిల్లో గ్రావిటీ ఉంది, బైబిల్లో ఫిజిక్స్ థియరీస్ ఉన్నాయి. బైబిల్ చదివితే చాలు, నువ్వు ఏ బుక్ చదవకపోయినా నువ్వు జ్ఞాని అయిపోతావు, మహాజ్ఞాని అయిపోతావు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే యవనస్తులందరికీ చెప్తా, ఫస్ట్ బైబిల్ చదవండి. బైబిల్ చదివితే లెక్కలు వస్తాయి, బైబిల్ చదివితే బయాలజీ అర్థమైంది, బైబిల్ చదివితే కెమిస్ట్రీ అర్థమైంది. బైబిల్ చదవకపోతే నీకు ఏది రా. ఒకవేళ బైబిల్ చదవకుండా చదువుకొని డిగ్రీ తెచ్చుకున్నా డిగ్రీ ఉంటుంది కానీ బుద్ధి మాత్రం ఉండదు. జ్ఞానం ఏముందండి, ఒక సర్టిఫికేట్ లో కనపడుతుంది, కానీ బుద్ధి నీ క్రియలలో కనపడుతుంది. కాబట్టి బుద్ధి రావాలి అంటే బైబిల్ చదవాలి ప్రియులారా. కాబట్టి దేవునికి లోబడడం ద్వారా, నీతి మార్గంలో ఉండడం ద్వారా వాడు దేవుని వాక్యాన్ని చదువుతాడు, వాడు జ్ఞాని అవుతాడు కదండి. దేవుని మాటకు లోబడకపోతే జ్ఞాని ఏమైతాడండి? అజ్ఞానిగా మారిపోతాడు. 5వ ఆశీర్వాదాన్ని చెప్పి ముగిస్తాను. దేవుని మాటకు లోబడటం ద్వారా వాడు నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్య జీవం. ఆమె దేవుని మాట వినకపోతే నిత్య జీవమునకు బదులుగా ఏముందండి? నరకం. ఏదో ఒకటి ఎటర్నల్, 2 ప్లేసులు కదా మనం పోయేది. పోతే పైకన్నా పోవాలా లేదా కిందికన్నా పోవాలి. కానీ పోయినవాడు నిత్యం బతికే ఉంటాడు, చచ్చిపోడిగా. ఒకసారి చచ్చి భూమిలోకి పోయినవాడు, వాడి ఆత్మ ఇక నిత్యం పరలోకంలో దేవుని దగ్గర ఆనందించడమో లేదా నరకంలో నిత్యం ప్రయాసపడ్డమో ఏదో ఒకటే జరుగుద్ది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అంశం ఏంటి చెప్పండి? మనము నీతి మార్గములో ఉన్నామా? నీతి మార్గములో ఉన్నవాడు దేవుని మాటకు లోపడతాడు, విధేయుడు అవుతాడు. నీతి మార్గములో లేనవాడు నీతి తప్పుతాడు, అవిధేయుడిగా మారుతాడు. కాబట్టి 19వ వచనాన్ని చదవండి, అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. మనం చదివిన రోమిలోకి రాసిన పత్రిక ఉంది కదా, 5వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు కదండి. ఎవరా మనుష్యుడు? మొదటి ఆదాము ఏదెను తోటలో అవిధేయుడవడం ద్వారా మానవాళ్ళందరికీ కూడా ఏమొచ్చింది? పాపం వచ్చేసింది.
అవిధేయత వలన పాపం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? రెండవ ఆదాముగా మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఒకని విధేయత వలన, ఎవరా విధేయుడు? సాక్షాత్తు రెండవ ఆదామైన యేసయ్యే దేవుడికి లోపడ్డాడు. విధేయత వలన భూమికి వచ్చాడు. గెత్సెమనే తోటలో తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక ప్రార్థన చేశాడు. ఒకని విధేయత వలన మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. అది ప్రియులారా, కాబట్టి మనము నీతిమంతులుగా నీతి మార్గంలో జీవించాలి. చివరిగా నీతి మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారట? విధేయతతో ఉంటారు. వాడికి ఉన్న ఆశీర్వాదాలు ఏంటి చెప్పండి? మొట్టమొదటిది, వాడు ఆశీర్వదించబడతాడు, వాడు బలమును కలిగి ఉంటాడు, వాడు జ్ఞానమును కలిగి ఉంటాడు, వాడు నిత్య జీవంలోకి వెళ్తాడు. నీతి మార్గము కాకుండా పాప మార్గంలో ఉన్నవాడు అవిధేయుడు. ఎవరైతే మాట వినరో, ఎప్పుడైతే నో అంటారు, మన పెద్దల్ని గౌరవించరు, తల్లిదండ్రులు గౌరవించరు, దైవ సేవకుల్ని గౌరవించరు, దేవుని మాటను గౌరవించరు, అవిధేయత. నో. అవిధేయత వెంటనే నీకేం చేస్తుంది? ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తెచ్చింది, బలమునకు బదులుగా బలహీనతలు. అందుకే మీలో అనేకులు వ్యాధిగ్రస్తులై ఉన్నారు, శపించబడి ఉన్నారంట. అవిధేయత అజ్ఞానానికి తీసుకొచ్చింది. చివరికి అవిధేయత ఎక్కడికి తీసుకుపోయిందండి? ఒక వ్యక్తిని నిత్య నరకానికి పోయింది. చివరిగా మనకున్న రెండు ప్రాంతాలు. నీవు విధేయుడమైతే, నీతి మార్గంలో నడిస్తే ఎక్కడికి పోతావు చెప్పండి? ఎక్కడికి పోతారు? అందరు చెప్పాలి. ఎక్కడికి పోతారు? పరలోకానికి పోతారు. పరలోకానికి పోవాలని ఆశ ఉన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి, చూద్దాం. సపట్లు కొట్టండి. పరలోకానికి పోవాలనుకున్న వాళ్ళంతా, అంటే నరకానికి పోవాలనుకున్న వాళ్ళు కూడా సపట్లు కొట్టండి. నేను రెడీ అని. బయట నరకం నోరు తెరుచుకుని రెడీగా ఉన్నది. నేను నరకానికి పోతాను ఎవడు ఆశపడడు. కానీ ఎవడు అవిధేయుడు, ఎవడు దేవుని మాట వినడు, ఎవడు దేవునికి లోపడడు, ఎవడు ప్రార్థన చేయడం, ఎవడు నీతి మార్గంలో నడవడో వాడు ఆటోమేటిక్ వెళ్ళిపోతాడండి, కిందికి వెళ్ళిపోతాడు. పైకి పోవాలంటే కష్టపడాలి, కానీ కిందికి రావడానికి కష్టమే ఉందండి. ఉత్తగట్ట కూర్చున్న జర్రం జారొచ్చి కింద పడతాం. కానీ పైకి ఎక్కాలంటే, పరలోకానికి ఎక్కాలంటే కష్టపడాలి. కాబట్టి రండి, మొక్కరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.